విశ్వాసి అంటే కూడు గుడ్డ బట్టల కొరకు, ఎంప్లాయ్మెంట్ కొరకు, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థనలు చేస్తూనే ఉంటుంది, స్వార్థంతో కూడిన ప్రార్థన. మరి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద చర్చ్. చర్చ్ అంటే కేవలం ఒక బిల్డింగ్ మాత్రం కాదు, లేక ఒక యూపీఎఫ్ మాత్రం కాదు, సార్వత్రికమైన మరి దేవుని సంఘము కొరకు విశ్వాసులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొకంత మరి ఎప్పుడు కూడా సాతానుడు నాయకుల మీద చెలరేగుతూ ఉంటాడు. కాపరిని కొడితే గొర్రెలన్నీ ఏమవుతాయి? చెదిరిపోతాయి. కాబట్టి కాపరి మీద గురి పెడతారు కూడా. అందుకే క్రైస్తవ ప్రజలు మరి తప్పకుండా నాయకత్వంలో ఉండే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక పాస్టర్ ఇక్కడికి వచ్చి చెప్పినాడు, మీరు ఆహారం తినకముందు మొట్టమొదట మీ సంఘ కాపరి కొరకు ఒక నిమిషం ప్రార్థన చేసి మీరు ఆహారము మింగాలి. అంటే నాకు అనిపించింది ఆయనకు నిజంగా తెలుసు ఎంత భారంతో కూడిన పని ఒక సంఘాన్ని నడిపించడం. అందుకే కావాలి మీరు తినే ఆహారం కంటే ప్రాధాన్యత మీ సంఘ కాపరి లేక నాయకులు మిమ్మల్ని నడిపించే వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ఎందుకంటే వారి సాతానుడు ఎప్పుడు కూడా నాయకత్వం మీద గురి పెట్టి ఉంటాడు. నాయకత్వం మీద వారి లక్ష్యం ఉంటుంది. మాకేం లభిస్తుందండి మేము ప్రార్థన చేస్తే అంటే, ఇప్పుడే చదివినావు కదా దేవుని యుద్ధుని మాట, యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర కావలికాయ వానికి కూడా అంతే భాగం. నేను ఇప్పుడు గేటుగా ప్రయాణాలు చేసి ఎక్కడికి పోయినా వాక్యం అందిస్తున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే నాకు ఇచ్చే భాగమే మీకు కూడా ఇస్తాడంట. ఇది బాగుంది కదా, మీరు ప్రయాణాలు ఏం చేయకుండా కూర్చొని ప్రార్థన చేస్తే మీకు అదే భాగం. ఇది బాగుంది, దిస్ బార్గెన్ ఈజ్ సో గుడ్. కనుక మీరు చేయాల్సింది ప్రార్థన. ముఖ్యంగా ఈ శ్రమ దినాల్లో యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద లీడర్స్. అంటే నాయకుల కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలి. ఒక లిస్ట్ పెట్టుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మనకు, క్రైస్తవ నాయకులు. మరి అట్టి వారి పేర్లు పెట్టుకొని చేతులుంచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దట్స్ రియలీ ప్లీజింగ్ టు గాడ్. దేవుని దృష్టిలో చాలా మేలైంది, నీకు దీవెనకరమైంది ప్రార్థన చేయడం అని మర్చిపోకూడదు. సేవకులను చాలామంది విమర్శిస్తారు. వెరీ ఈజీ టు క్రిటిసైజ్ ఎ లీడర్. అందుకే నేను ఈరోజు మీకు దేవుని ఆత్మచేత నింపబడి చెప్తున్నాను, నెవర్ క్రిటిసైజ్ ఎనీ లీడర్. అంటే అబద్ధ బోధకులను విమర్శించండి, అబద్ధంగా దేవుని వాక్యం చెప్తే ఖండించండి, కానీ నీతిగా న్యాయంగా నడుచుకుంటూ మీ కొరకు అహోరాత్రులకు ప్రయాసపడుతున్న ఏ నాయకుని కూడా మీరు విమర్శించడానికి మీకు యోగ్యత లేదు. అది దీవెనకరమో కాదు, అది పైగా శాపాన్ని తెస్తుంది. ఎందుకంటే మరి నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టువానితో సమానం. యూ కెనాట్ టచ్ ద యాపిల్ ఆఫ్ గాడ్స్ ఐ. వారు ఎట్టి పరిస్థితుల్లో సేవలు మీకు అందిస్తున్నారో మీకు తెలియదు. కాబట్టి విమర్శించే బదులు అట్టి సేవకుల కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీరు వేడుకొనని కొన్ని కార్యాలు కూడా మీ జీవితంలో జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. సేవకులు కనబడతారు ఇస్త్రీ బట్టలు వేసుకొని, కోటు బూట్ వేసుకొని, లేక మంచి ఐరన్ శారీ కట్టుకొని మీ ముందుకు వస్తే మీరు అనుకుంటారు వీళ్ళకి చాలా సుఖం అని. కాదు, చితికి చింతపండు అయితేనే సేవ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు రుచికరమైన ఒక పచ్చడి తినాలంటే అది ఉట్టిగానే రాదు, అది మిక్సీలో పడి ఏమవుతుంది, అది బాగా గ్రైండ్ అయినాక మీ ముందు వస్తుంది. మీకు అవి కనబడవు, మీకు బయట చూస్తారు అంటారు, లేకుంటే ఈజీగా ప్రసంగం బాగాలేకుండండి ఈరోజు అని అంటారు. ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి. దేవుని మాటలు మీకు అందిస్తుంటే బాగలేకుండా ఎందుకు ఉంటుంది? దేవుని వాక్కులే కదా, ప్రతి మాట కూడా మీకు గుచ్చుకుందేమో కదా. కొన్నిసార్లు దేవుని మాటలు రెండంచులు గల ఆత్మ కొన్ని హృదయాల నుండి దూసుకొని పోతే నొప్పి కలుగుతుంది. దేవుని వాక్యం వారు ప్రకటించినప్పుడు మీకు నొప్పి కలిగితే వారిని మీరు ఎందుకు విమర్శిస్తారు? నీలో పాపం ఉన్నది కాబట్టి నీకు నొప్పి కలిగింది. అందుకు నువ్వు దేవుని స్తుతించాలి. దేవా, దేవుని వాక్యం నాకు రాకుంటే నా దారి నేను తొలగిపోయేది కదా. కాబట్టి విమర్శించే బదులు, లేక తప్పులు పట్టే బదులు, లేక మరి వారిని ద్వేషించే బదులు మీ హృదయాలు నాయకుల మీద ప్రేమ కలిగి ఉండాలని దయతో మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఒక నాయకుడు ఆ స్థాయికి రావడానికి మరి కొన్నిసార్లు బలవంతంగా దేవుడు నిలబెడతాడు. నిజంగా నా గురించి నేను చాలా అహోరాత్రులు ప్రయాసపడతారు సంఘం కొరకు. మీరు ఆదివారం చూస్తారేమో కదా, నన్ను మీరు ఆదివారం చూస్తారు, అమ్మ బాగుంది కదా అనుకుంటారు. మరి బాగా కనబడవచ్చు, కానీ ఎన్నో శరీర రుగ్మతలు వారికి ఉంటుంది. వారన్నీ బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు నా గురించి నేను చెప్పడం లేదు, సంఘాలను నడిపించే నాయకులు కానీ, దర్శనం కలిగిన విజనరీస్ కానీ,
ప్రభు కొరకు వారు నిలబడుతున్నారంటే దాని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది. కాబట్టి యు ఆర్ బౌండ్ టు ప్రే ఫర్ ద లీడర్స్, ఫర్ ద పాస్టర్స్, ఫర్ గాడ్ సర్వెంట్స్. అంటే వారిని విమర్శించి వారిని చీల్చి చెండాలాడేంత ఆ యొక్క ద్వేషభావాలన్నీ వదిలిపెట్టి ఈ రోజు నుండన్నా దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చింది కదా, ఈ రోజు నుండన్నా వారి కొరకు మీరు కొద్దిగా ప్రార్థనలు ఎక్కువగా చేయాలని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అంటే ఒక నాయకత్వంలో ఉండే వారికి బాధ్యతలు కొన్ని గంటలు మాత్రం కాదు. మీరు అనుకుంటే అంటే సంఘము ప్రార్థించినప్పుడే కదా దేవుడు తన దాసులకు శక్తి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి